100 సంవత్సరాలు సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేస్తారు పెద్దలు. నాకు ఇంకా గుర్తుంది, నా చిన్నప్పుడు ఒక పెళ్లి జరుగుతుంటే ఊరందరూ వచ్చి అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించేవారు. డివోర్స్ అనేది అసలు ఎవరి మైండ్ లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెళ్లి ఫోటో ఆల్బమ్ రెడీ అయ్యే లోపు డివోర్స్ కోసం కోర్ట్ మెట్లు ఎక్కుతున్నారు జనాలు. పెళ్లిని జస్ట్ టైం పాస్ గా తీసుకుంటున్నారు. డివోర్స్ అయ్యాక భార్య పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. డివోర్స్ అయ్యాక చాలా మంది మగాళ్ళు ఎదుర్కొనే సమస్యనే ఇది. అనుకోని పరిస్థితుల వల్ల భార్యతో విడాకులు తీసుకున్న భర్త తన మాజీ భార్యకి సగం జీతం మెయింటెనెన్స్ గా ఇవ్వాలా, లేదా ఆస్తిలో సగం ఇవ్వాలా, లేదా ఫుల్ జీతం ఇవ్వాలా అని చాలా కన్ఫ్యూజ్డ్ అవుతారు. అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఎంత ఇవ్వాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకోసం ఏర్పాటు చేసిన చట్టాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల చాలా మెయింటెనెన్స్ కేసులు పెరిగిపోతున్నాయి. భర్త ఆస్తిలో భార్యకి భాగం ఉంటుందా లేదా అనేది ముందు మనం తెలుసుకుందాం. భర్త స్వతహాగా సంపాదించిన ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుంది. భర్తతో 2-3 సంవత్సరాలు కాపురం చేసి విడాకులు తీసుకొని నాకు భర్త ఆస్తిలో వాటా కావాలి అని అంటే కోర్టు ఒప్పుకోదు. భార్య బిడ్డలకి షెల్టర్, తిండి, బట్టలు, మెయింటెనెన్స్ లాంటి బేసిక్ నీడ్స్ మాత్రమే ఒప్పుకుంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారంగా ఇప్పుడు వచ్చిన సెక్షన్ 144 బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా మెయింటెనెన్స్ అప్లై చేస్తారు. ఆ కేసుని బట్టి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ఎందుకంటే 20%, 30%, 50% ఇవ్వాలా అని ఎక్కడ పక్కాగా రాసి లేదు. ఏ చట్టం కూడా ఇంత ఇవ్వాలి అని చెప్పలేదు. పరిస్థితిని అంచనా వేసి జడ్జి గారు మాత్రమే ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. హెల్త్ కి సంబంధించి, పిల్లల్ని బట్టి, ఆదాయాన్ని బట్టి కేస్ టు కేస్ వేరువేరుగా మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, భర్త ఆస్తిలో భార్యకి ఇలాంటి వాటా ఉండదా అని. ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎప్పుడంటే భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు భర్తకి ఏదైనా జరిగితే భార్యకు వాటా వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఇద్దరి మధ్యలో రిజిస్టర్ అయ్యుంటే అప్పుడు కూడా ఆస్తిలో 50% వాటా వస్తుంది. అలాంటప్పుడు మెయింటెనెన్స్ ఏ రేషియోలో ఇస్తారు? ఒకప్పుడు ఇన్కమ్ లో 25% ఇచ్చేవాళ్ళు. మెయింటెనెన్స్ లో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయండి. ఒకవేళ అమ్మాయి తనకు తాను పోషించుకునే శక్తి ఉంటే మెయింటెనెన్స్ రాదు. పిల్లలు ఉంటే, వాళ్ళు మైనర్ అయితే అప్పుడు కోర్టు మెయింటెనెన్స్ ఇస్తుంది. భర్త ఇన్కమ్ కంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఇవ్వమని కోర్టు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని మళ్ళీ మనం సెటిల్ డౌన్ చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయికి సంబంధించిన గోల్డ్ కానీ ఇతర వస్తువులు కానీ భర్త ఇంట్లో మిగిలిపోతే ఏం చేస్తారు? అది భార్యదే అని నిరూపించే ఫోటోగ్రాఫ్స్, బిల్స్ కానీ ఏదైనా సాక్ష్యాలు ఉంటే అది కోర్టులో ప్రవేశపెట్టి మనం వాటిని తిరిగి పొందగలం. ఒకవేళ వాళ్ళ దగ్గర గోల్డ్ లేకపోతే దాని తగ్గ విలువ కట్టి పంపించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మెయింటెనెన్స్ అడగవచ్చు. 498A ప్రకారంగా గృహహింస అయినప్పుడు అడగవచ్చు, లేదా భర్త వీళ్ళని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నా అడగవచ్చు. భర్త ఇల్లీగల్ అఫేర్ వల్ల వీళ్ళని పట్టించుకోకపోతే భార్య కోర్టుకి వెళ్లి మెయింటెనెన్స్ అడగవచ్చు. భర్త ఇన్కమ్ కొన్నిసార్లు కోర్టుకి ట్యాంపర్ చేసి చూపించే అవకాశం ఉంది. 1,00,000 సంపాదిస్తున్న భర్త నాకు 25,000 వస్తుందని చెప్పొచ్చు, లేదా ఆ అమ్మాయి పని చేస్తుంది కానీ చేయట్లేదని చెప్తుంది అని కూడా ఒక అబద్ధం చెప్పొచ్చు. దీనికి సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేయాలి అనుకుంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అఫిడవిట్ కోర్టులో సమర్పించాలి. అంటే భార్య భర్తలు వారి ఉన్న ఆస్తులు, ఆదాయాలు, అప్పులు, బాధ్యతలు ఇవన్నీ కూడా జడ్జి గారి ముందు పెట్టాలి. అప్పుడు జడ్జి గారు మాత్రమే వాళ్ళ ఇద్దరిని పరిశీలించి మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ అఫిడవిట్ కూడా తప్పుగా ఇస్తే, దాన్ని కూడా ట్యాంపర్ చేస్తే, అది కోర్టుకి తెలిస్తే ఎలాంటి కేసులు లేకుండా డైరెక్ట్ జైలుకి పంపించే అధికారం జడ్జి గారికి ఉంటుంది, కోర్టుకు ఉంటుంది. ఆ అఫిడవిట్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్, బిల్స్ తో సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉండాలి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మెయింటెనెన్స్ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అని. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మగవాళ్ళు కూడా మెయింటెనెన్స్ కి లయబుల్. భార్య హై క్వాలిఫై అయినప్పుడు భర్త కూడా మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం ఉంటుంది. ఇది కేవలం హిందూ మ్యారేజ్ యాక్ట్ లోనే ఉంది. మెయింటెనెన్స్ కేవలం భార్య భర్తల మధ్యలోనే ఉంటుందా, లేదా తల్లి తండ్రులను కూడా
పిల్లలు చూసుకోకపోతే ఉంటుందా అని చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల మీద మెయింటెనెన్స్ పిటిషన్ వేయొచ్చు. నేను ఇదంతా చెప్పేది ఏ తప్పు చేస్తే ఎలా తప్పించుకోవాలి అని కాదు, ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి ప్రయత్నం తప్పుగా మాత్రం అస్సలు అర్థం చేసుకోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను వాటన్నిటి సమాధానం ఇస్తాను. ఈ ప్రయత్నంకి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ఈ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.